మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు వెలువడనుంది. ఏపీ హైకోర్టు తీర్పు వెలువడించనుంది. ఈవీఎం ధ్వంసం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు పిన్నెల్లిపై హత్యాయత్నం లాంటి తీవ్ర కేసులున్నాయని, వాటిలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఫిర్యాదుదారులు, లాయర్లు వాదిస్తున్నారు. ఫలితాల రోజున కౌంటింగ్ కేంద్రానికి అనుమతించవద్దని కోరారు. పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సీరియస్ గా తీసుకుంది. వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక పిన్నెల్లి బెయిల్ పిటిషన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, పిన్నెల్లి ఎపిసోడ్ కి సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్ర సంచలనంగా మారింది. ఈవీఎం కి సంబంధించినటువంటి ధ్వంసం చేసినట్టుగా వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం కూడా సంచలనంగా మారింది పరిస్థితి. ఇప్పుడు ఈ కేసులకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే పోలింగ్ జరిగిందో, పోలింగ్ జరిగిన రోజు, పోలింగ్ తర్వాత కూడా జరిగినటువంటి కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకుని పిన్నెల్లి పైన కేసులు నమోదు చేశారు. ఈ కేసుల నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో గత కొద్ది రోజుల క్రితం కూడా ఈ వ్యవహారం పైన ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఉందో దానిపైన హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు మరో 3 కేసులను కూడా పిన్నెల్లి మీద పోలీసులు నమోదు చేశారు. దీంతో పూర్తిగా అన్ని కేసుల్లోనూ బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్ ని హైకోర్టులో దాఖలు చేశారు. హైకోర్టులో దాఖలు చేసిన తర్వాత బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వ్ లో చేశారు. ఈ రోజు పూర్తి స్థాయిలో తీర్పు వెలువడేటువంటి అవకాశం, బెయిల్ వస్తుందా రాదా అన్నది రాజకీయంగా హైటెన్షన్ గా మారింది. ఇంకోవైపు బెయిల్ కి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో న్యాయస్థానంలో పిటిషన్ వేసిన తర్వాత పిన్నెల్లి తరపున న్యాయవాది పూర్తిగా పోలీసులు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించినటువంటి యంత్రాంగం పైన తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా పోలీస్ శాఖ అనుసరిస్తున్నటువంటి విధానాల పైన కూడా అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు బెయిల్ కి సంబంధించినటువంటి అంశం కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపైన రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.